నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎల్బీ నగర్ నియోజకవర్గం గడ్డన్నారంలో వెలిసిన శ్రీ భక్త హనుమాన్ ఆలయంలో గత 100 వారాలుగా ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠనం నిర్వహిస్తున్నారు. 100 వారాలు పూర్తయిన సందర్భంగా మంగళవారం రాత్రి ఆలయంలో సామూహిక హనుమాన్ చాలీసాను వందలాది భక్తులు పఠనం చేశారు. ఈ సందర్భంగా ఆలయం నిర్వాహకులు లింగాల ప్రకాష్ లింగం గౌడ్, లింగాల వేణుగోపాల్ మాట్లాడుతూ, మొదట 5గురితో హనుమాన్ చాలీసా పఠనం ప్రారంభించామని, రాను రాను భక్తులు పెరిగి ఇప్పుడు 300 మందితో హనుమాన్ చాలీసా పఠనం చేస్తున్నామని తెలిపారు. ఈ దేవాలయం ఎంతో మహిమగల దేవాలయమని, భక్తులు కోరిన కోర్కెలు వెంటనే నెరవేరుతాయని తెలిపారు. ఆలయం ముఖద్వారం నిర్మించాలని ఆలయ కమిటీ నిర్ణయించిందని, దాతలు, భక్తులు తమ వంతుగా సహాయ సహకారాలు అందజేయాలని కోరారు. ఏమిటి అని చరిత్రాలంటే బాగా శనివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ ఉదయం పూట స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు మన చిహ్నాలు కనిపిస్తాయి. ఏమిటి ఆ చిహ్నాలు? శంఖము, చక్రము, స్వామివారి యొక్క అలంకారం చేస్తే హనుమాన్ చాలీసా ఇక్కడ శ్రీరామనవమి కూడా అన్నదానం అవుతుంది. సుమారు 4,000 నుంచి 4,000 అన్నదానానికి హాజరవుతారు. ఏ సంవత్సరం? అది 50 సంవత్సరాలు కింద మాట. నేను లింగాల వేణుగోపాల్ని, ఇక్కడ ఈ గుడిలో కార్యవర్గ సభ్యుల్ని. ఈ గుడి స్థాపించి సుమారు 50 సంవత్సరాలు దాటింది. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే హనుమాన్ చాలీసా అవుతుంది. శ్రీరామనవమి
ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇక్కడ చుట్టుపక్కల జనాలందరూ ఇక్కడికి వస్తారు. సుమారు 3,000 నుంచి 4,000 పైన జరుగుతుంది. దసరా అయినా కూడా హనుమాన్ జయంతి ఉత్సవాలు, ఊరేగింపులు బాగా జరుగుతాయి. ఇక్కడ ప్రతి మంగళవారం 7 నుంచి 8 వరకు హనుమాన్ చాలీసా జరుగుతుంది. సుమారు ఒక 5-10 మందితో స్టార్ట్ చేసినప్పుడు ప్రస్తుతం ప్రతి వారం 300 మంది వస్తారు. ఇక్కడ 300 మంది. ఇప్పటికి ఈ రోజుకి 100 వారాలైనాయి. నేను 108 కూడా బ్రహ్మాండంగా చేద్దామని అనుకుంటున్నాను. మా కార్యవర్గం, మా ప్రెసిడెంట్ గారు అందరి సహకారంతో, పంతులు అయినా కూడా అందరూ సహకరిస్తున్నారు. గుడికి మేము అతి త్వరలో ఇక్కడ ఎంట్రన్స్ కూడా కట్టాలని ఒక ప్రపోజల్ ఉంది. దానికి మీకు అందరూ సహకారం కావాలి. మేమందరం కూడా శాశక్తులా కష్టపడుతున్నాం. ప్రతి కార్యవర్గ సభ్యుడు కూడా ఏది లేకుండా, ఎవరి లాలూచి లేకుండా కూడా అందరం కట్టుబడిగా చేస్తున్నాం. కష్టపడి ఎవరు ఒక రూపాయి ఆశపడకుండా గుడిని, దీనికోసం మేము అందరం తాపత్రయపడుతున్నాం. మీరు కూడా మిమ్మల్ని ఆ గుడికి సహకరించాలని మా యొక్క ప్రార్థన.